కిరియల్ నేను ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళొద్దు. హెడ్ క్వార్టర్స్ కి ఇక్కడ నుంచి సందేశం పంపుతున్నా. అమ్మాయిల డ్రెస్లలో హెడ్ క్వార్టర్స్ ఉందా ఏంటి? ఇదే స్వయంబికా టవర్. సోయం అంటే ఏంటి? స్వయంబిక అంటే టాటార్ భాషలో ప్రియమైన మహారాణి అని అర్థం. చాలా వంకరగా ఉంది. దీన్ని కట్టినప్పుడు వాళ్ళు తాగున్నారు. నేను ఏజెంట్ గా పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు తాగున్నారనుకుంటా. ఇది వాలుగా ఉండే గోపురం. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా తర్వాత ఇంత వాలుగా ఉన్న గోపురం ఇది ఒక్కటే. పురాణాల్లో చూస్తే భయంకరమైన ఇవాన్ అనే అతను నిర్మించాడు. అవును, అతను మొక్క నాటాడు, కొడుకును కూడా కన్నాడు. ఈ గోపురానికి మొత్తం 7 శ్రేణులు ఉన్నాయి. 7వ శ్రేణిలో మొత్తం 8 కిటికీలు ఉంటాయి. ఒకవేళ నేను అనుకునేది నిజమైతే ఆ 7వ శ్రేణిలో ఉన్న 4వ కిటికీ కావాలి. అయితే వాళ్ళు మనల్ని అంత తేలిగ్గా లోపలికి పంపుతారా? చూడండి పిల్లలు, నా వెనక రండి. మీరు మొహాలలో భయంకరంగా పెట్టకండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? క్రెమ్లిన్ అంతగా బాగోదు. దీనికన్నా ఆ నది చాలా బాగుంటుంది. ఆ నది మీద గొప్ప గొప్ప కథలున్నాయి. ఆ విషయం తెలుసా మీకు? లేదంటే టాటర్ థియేటర్ తీసుకెళ్తాను, చాలా బాగుంటుంది. సరే, ఏ కన్ను 4దంటావు? అసలు ఎలా లెక్క పెట్టాలి? ఇది ఉత్తరం అయితే 1, 2, 3, ఇదే 4. 4. ఆగండి, ఈ ప్రదేశం అంతా మీరు చూసారంటే కనుక సారీ, వాళ్ళు దానిపై పెయింటింగ్ వేసుంటారు. దాన్ని చెరిపేద్దామా? అలా చేయాలంటే దానికి నీకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. స్వయంబిక టవర్ అంటే ఖజాన్కి గుర్తింపు. చాలా మంచి నగరవాసివి. ఇక్కడికి టూరిస్టులకు అనుమతి లేదు. కానీ ఇక్కడ ప్రధాన వ్యక్తిగా ఉన్న నేను మిస్టర్ ఓవర్సీగా నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలను. నన్ను నమ్మండి. మీరు నిజమే ఇక్కడ చెప్తున్నారు. ఏమేమి ఉంటాయంటే నేను చూపించేవి మీరే చూస్తారుగా. ఇంట్రెస్టింగ్ గా నాకు ఉంటుంది. తెలుసు, నువ్వు నీ మొదటి డేట్ లో కనీసం ముద్దులు కూడా పెట్టవేమో. నువ్వు ఇక్కడికి నా గురించి తెలుసుకోవడానికి వచ్చావా? వాళ్ళు మా గురించి కొన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు, క్రీమ్ లైన్ రహస్యాల గురించి. నువ్వు అసలేం చేస్తున్నావు? రహస్యాల? నేను దీన్ని హలో కిరియల్, నేను చూస్తూ నేను కిందే ఉన్నాను. చెప్పు. నేను గుల్నార్తో మాట్లాడాలి. నువ్వు నన్ను ట్విట్టర్ లో ఫాలో చేయొచ్చుగా. ముందు నువ్వు గుల్నార్కి ఫోన్ ఇవ్వు. నీకోసమే మడా మాయిజ్. గుల్నార్, నేనే. చెప్పు. ఎవరినో తీసుకొని డయానా ఇప్పుడు టవర్ పైకి వెళ్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ భయంకరమైన ఇవాన్ ఖజాన్ని ఆక్రమించలేదు. లేదు లేదు లేదు, ఆయన తన సైన్యంతో నొగహార్డ్పై యుద్ధానికి వెళుతున్నప్పుడు అతని మంత్రుల్లో ఒకరు చాలా అపురూపమైన సౌందర్యం గల యువరాణి ఇక్కడ ఉందని చెప్పారు. అప్పుడు ఇవాన్ నువ్వు చెప్పింది తప్పైతే అతనితో చెప్పాడు, నువ్వు చెప్పింది కనుక తప్పైతే నిన్ను చంపేస్తాను అని. అది కూడా జోగ్గానే చెప్పాడు. అప్పుడు పలకరించి వెళదామని ఆగిన ఇవాన్ సోయంబికాని చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మీరు చాలా అందంగా ఉన్నారు. అవును, నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. అదే అందరూ చెప్తుంటారు. ఇవాన్ కేవలం ఈ క్రెమ్లిన్ని మాత్రమే కట్టించలేదు, ఆయన తన అనుచరులను కొంతమందిని ఇక్కడ కాపలాగా పెట్టెళ్ళారు. అందుకే ఆయన ఇక్కడ ప్రజలకు 2వ ప్రభువు అయ్యారు. అతన్ని మీరు చూడలేదు కదా. ఇక మనం ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. సోయంబిక గోపురంలో 7వ శ్రేణి. పురాణాల ప్రకారం ఇక్కడ నుంచి అందాలను చూడొచ్చు అంటారు. ఇప్పటికే చాలా మంది ఈ అందాలను చూశారు కూడా. ఈ జర్నలిస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయారు? తల్లెప్పైపోయింది. టయానికి కనపడ. వాళ్ళ గురించి ఎవరికి అవసరం? వాళ్ళు లేకపోయినా ఏం కాదులే. మీకు పెళ్ళైందా మిస్టర్ ఓవర్స్? కాకపోతే నాతో చెప్పండి. లేదు, అంటే అవును, అలాంటిదే. కానీ ఎందుకు? మీ ఆవిడికి మన ముగ్గురం కలిసి పర్సనల్ టూర్కి వెళ్తే ఇష్టమేనా? పర్సనల్ మీకు ఇష్టమేగా. మీకు అందాన్ని చూడాలని లేదా? ఉంది. ఈ ప్లేస్ అంతా ఫొటోస్ తీసిపెట్టు. తీశాను మేడం. అయితే వెళ్దాం పదా. వెళ్ళిపోయింది. నువ్వే ముందెళ్ళు. నేను పట్టుకున్నా.
చాలా బాగా చాలా చేశారు. బాగా చేశారు. మళ్ళీ వెళ్దామా? బయటికి వెళ్ళి లోపలికి వద్దాం. ఏమంటావు? ఏం మాట్లాడవేంటి? ఓ ఆ! అక్కడేదో ఉంది. దీన్నే దౌర్జన్యం అంటారు. బాణం. ఈ బాణం దారిని చూపిస్తుంది. ఏమన్నావు? బాణం మరియు ఆ 3 బాహులాలు ఎలా డ్రాగన్ గుహకి దారి చూపిస్తున్నాయి? ఇది ఆ నది వైపు చూపిస్తుంది. మీ పని అయిపోయింది, పడిపోతారనుకున్నాను. నువ్వు జారిపడటం చూశాను. కిరియల్, నువ్వు నిజంగానే హీరోవి. అవును, నాకు తెలుసు. మీ హీరో నన్ను దాదాపు చంపేంత పనిచేశాడు. ఏం కావాలి హలో, చెప్పండి? ఏకే బాస్ బ్యాంక్. ఇక్కడ నుంచి ఇప్పుడు టవర్ నుంచి 3 కిలోమీటర్లు ఆ బాణం దిక్కునా అంటే ఆ కాలంలో కిలోమీటర్లో కొలిచి ఉండరు, ఆర్షన్స్ లో కొలిచేవాళ్ళనుకుంటా. నీకు తెలుసో తెలీదో అని అడిగాను. ఒక అర్షిన్ అంటే 72 సెంటీమీటర్లకు సమానం. అలా అయితే 3000 అర్షిన్స్ అంటే 2 కిలోమీటర్ల 120 మీటర్లు. ఇలా వెళ్తే నది ఒడ్డే కనిపిస్తుంది తప్ప ఒడ్డు మీద ఏముంటుంది? కమాల్ నేషనల్ థియేటర్ ఉంటుంది. మనం ముందుగా ఏదైనా తిందామని నాకు ఆకలిస్తుంది. నా కడుపులో ఎలుకలు పెరిగెడుతున్నాయి. నేను ఇందులో ఒకటి కనిపెట్టాను. 80s లో థియేటర్కి పునాదులు వేస్తున్న పనివాళ్లకి పురాతన భాషలో కొన్ని గుర్తులు ఉన్న గోడ కనిపించిందంట. దాన్ని వాళ్ళు పురాతన బల్గర్ అని నమ్మేవాళ్ళంట. ఆ రాతలు అన్ని గోడ మధ్యలో ఒక రాయి లోపల చెక్కి ఉన్నాయి. ఆ గోడను ఎవరూ ముట్టుకోలేదు, ఇంకా ఎవరు ఆ గోడను పరీక్షించడానికి రాలేదు. అదే ఆ నిధికి దారై ఉంటుంది కదా. అది కూడా ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. ఆ థియేటర్ బేస్మెంట్ లోనే ఉంది. కరెక్ట్, ఆ అది కమల్ థియేటర్. లేఅవుట్, బేస్మెంట్. థ్యాంక్ యూ సార్. ఆ టేబుల్కి ఒక చాంపియన్ ఆర్డర్ చేయండి. మా దగ్గర ఒకే ఒక్క చాంపియన్ ఉంది, దాని ఖరీదు 5000. ఎంత ఖర్చైనా పర్లేదు. ఓకే సార్. ఇప్పటికే ఆ పురాతనమైన గోడ ఇంకా ఆ బేస్మెంట్ లోనే ఉంది. మనం కేవలం లోపలికి వెళ్తే సరిపోతుంది, అంతే. అవును, లోపలికి వెళ్ళాలి. గుల్నార్, ఏమైంది? ఎందుకు నేను టిప్ ఇక్కడ వస్తున్నాను. పెట్టారా లేదా? గుల్నార్, ఆగు, నేను వస్తున్నాను. నీతో పాటు Thanks, నేను కూడా food చాలా join బాగుంది. sure. గుల్నార్, స్పెషల్ ఏజెంట్స్ కి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వెనకాల ఉంటారు. ఇతను ఏమైనా జేమ్స్ బాండ్ అనుకుంటున్నాడా? స్వార్థపడు, అమ్మాయిలే కావాలి. ఏయ్ ఆగు, నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. ఇదంతా కేవలం ఒక ముసుగు లాంటిది. నన్ను గుర్తుపట్టకుండా ఉండాలి అంటే అందరిలో కలిసి నేను కూడా అందులో కలిసిపోవాలనుకుంటున్నాను. తమ్ముడు, దానికి చాలా ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉండాలి. నువ్వు అతనిలా మారాలనుకుంటే నేను నీతో అసలు మాట్లాడను. ఏయ్ నన్ను నమ్ము, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితికి ఇలానే ఉండాలి, అర్థం చేసుకో. సరే సరే, నేను నిన్ను థియేటర్కి తీసుకువెళ్తాను. టికెట్స్ నేనే తీస్తాను. ఓ, తమ్ముడు, నువ్వు రాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అది పెద్దవాళ్ళు చూసే సినిమా. ఎందుకు నీ వయసు ఎంత? ఎంత ఉండాలో చెప్పు. నువ్వు రావాలంటే 48 ఉండాలి. ఏం కాదులే అబ్బాయి, వచ్చే సంవత్సరం నువ్వు కూడా వెళ్ళొచ్చు. వెళ్దాం పద. నువ్వు తొందరగా కార్ తీస్తావా లేదా? లేదు లేదు, ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. తొందరగా పోనీ. అటెన్షన్ ప్లీజ్. ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి గమనించండి. మీ వెంట తీసుకొచ్చిన వస్తువులను మీరే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. స్నాక్ బార్కి వెళ్దామా? నేనే కొంటాలే. దాన్ని ఇటు చూడండి. సైలెంట్గా వెళ్ళిపోతాం. వచ్చి నా ప్రియమైన స్నేహితులారా, మీరు బ్రతికే ఉన్నారా? గుల్లారా, నీకేం కాలేదు కదా? హాయ్. విన్నారా? లాస్ట్ బెల్. మనం షోని మిస్ అయిపోతాం. ఇప్పుడు ఆ షో ఎవరికి కావాలి? ఆ పేపర్ ఏముంది? వద్దు. నేను బాగా చేస్తానా మిస్టర్ లీ? సూపర్ గా చేస్తున్నారు, కాకపోతే మోక చేతులు కొంచెం పైకి లేపండి. మనం ఎలా కలిసామో ఆలోచిస్తున్నా. తప్పటడుగు నుంచే మొదలు పెట్టాం. ఏయ్ అదేంటి? పట్టుకోండి. ఓపెన్ చేయండి, అది నేను తీసుకున్నాను. పక్కదానికి వెళ్ళండి. థ్యాంక్ యూ. రా వెళ్దాం. వాళ్ళు కిందకు వెళ్ళారు, రండి.
ఇప్పుడు మళ్ళీ కిందకా? అవును, కిందికి వెళ్ళాలి. వినడానికి నోరు బాగుంది. మూసుకుని పద. వాళ్ళు ఏదో ప్లాన్ లో ఉన్నారు. ఆ ఖజానాన్ని వెతుకుతున్నారనుకుంటా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం సదా స్మరామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. నాకు తెలిసి అది ఇక్కడే ఎక్కడ ఉండాలి. మనం అసలు ఏం వెతుకుతున్నాం? అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది చూడు. దాన్ని తెరువు. ఏంటి ఇక్కడుందా? దాన్ని తెరవమంటున్నా. దేవుడా నన్ను క్షమించు, వెళ్దాం పద. నా వెనకేరా. నేను ముందు వెళ్తాను, ఏదైనా ప్రమాదం ఉండొచ్చు. ఆ గోడ ఇక్కడే ఉంది చూడు. క్యూరిల్, మనం కనిపెట్టేశాం. ఆ గుర్తులన్నీ ఈ గోడ మీద ఉన్న రాయిలో చెక్కారు. ఇక్కడ ఏదో ఒక మార్గం ఉండాలి. అది ఎక్కడుందో ఇప్పుడు మనం కనిపెట్టాలి. వాళ్ళు ఇక్కడికి ఏదో ప్లాన్ తోనే వచ్చారు. దేనికోసమో వెతుకుతున్నారు. వాళ్ళని కనిపెట్టండి. రండి. అది ఇక్కడే ఉంది. క్యూరియల్, నువ్వు ఈ రాయిని తీయి. నేను తీయలేను, ఇది చాలా పురాతనమైంది. దీన్ని తొందరగా తీయి, త్వరగా. మనకు టైం లేదు. దీన్ని పట్టుకో, కిందికి. ఇది మెత్తగా ఉంది. ఓ, చాలా పాడైపోయింది కూడా. జాగ్రత్తగా తీ, కాళ్ళ మీద పడేసుకుంటూ. ఈ గోడంతా చాలా చచ్చుబడిపోయింది. ఇవన్నీ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. ఇది పురాతన బల్గర్. నీకది చదవడం వచ్చా? ఇదేదో చూడడానికి ద్వారంలా ఉంది. అయితే ఆ నిధి ఎక్కడుంది? నాకు తెలిసి అదే ద్వారం అనుకుంటా. ఆ నిధికి మార్గం ఆ రాళ్ళ వెనకాల వాళ్ళు ఉండు. థ్యాంక్స్ చెప్పారు. ఇంతకీ దాని తాళం బాధ ఎక్కడుంది? ఎప్పుడు నా కాళ్ళ దగ్గరే ఉంటుంది. నాకు తెలిసి ఇది స్వయంబిక భట్ట ఖాన్ సఫేగర్ గురించి అనుకుంటా. ఆయన సంధి స్వయంబిక గోపురం కింద ఉంది. ఆ నిధికి తాళం అక్కడే ఉంటుంది, ఆ ఇనుప కత్తెల వంతెన దగ్గర. ఏమన్నా ఇనుప కత్తులా? అదేంటి ఖడ్గమా? అప్పట్లో మనుషులు సెల్ ఫోన్ లాగా ఖడ్గాలు పెట్టుకుని తిరిగేవాళ్ళ? ఆగు, అది ఖడ్గం కానీ బాక్ కానీ అయి ఉంటుంది. ఆ బాకే తాళం అయి ఉంటుంది. నువ్వు తెలివినవాడివి. రండి, తొందరగా రండి. పుణ్యభూమి నా దేశం సదా స్మరామి. బాగుంది. గర్ల్స్ అందరు త్వరగా రండి. ఓకే, ఏంటి ఇంకా లేట్ చేస్తున్నారు? నా కాస్ట్యూమ్స్ ఏవి కనిపించట్లేదు. త్వరగా వెతకండి. మీ కాస్ట్యూమ్స్ అన్ని రెడీగానే ఉన్నాయి. చెల్లియో చెల్లకో, చెల్లియో చెల్లకో. పరిగెత్తు పరిగెత్తు, రండి వాళ్ళే. ఇట్రా. మనం ఇక్కడే ఒక గంట స్టోర్ రూమ్ లో ఉండి తర్వాత వెళ్ళిపోతాం. నువ్వేమంటావు? అలాగే. అంతా ఎలా ఉన్నారు? పద 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 పద. పద త్వరగా. అటు వెళ్దాం పద. మన శత్రువులు మనల్ని చుట్టుముట్టారు. ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి? పారిపోవాలా? లేదంటే ఎదురు తిరిగి పోరాడాలా? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? తప్పించుకోవడానికి దారి లేదు మహారాజా. మనం ఇక్కడ చిక్కుకుపోయాం. చాలా భయంకరంగా ఉంది. ఇది చూడడానికి చాలా వింతగా ఉంది. ఇది నొగాయ్ వాళ్ళ నాటకం కదా, మరి సోయంబిక ఏంటి ఇవంతా ఉంది? ఇది చాలా బాగుంది. అదేంటి గోపురం కూలిపోయింది? మర్యాదగా ఆగండి.
నేను మాస్కోకి యువరాజుని, అలాగే రష్యా మొత్తానికి అధిపతిని. పాతకాలంలో హాకీ చూస్తున్నంత ఆసక్తిగా ఉంది. కొంచెం మెల్లిగా మాట్లాడమ్మా, మనం థియేటర్లో ఇట్రా, ఉన్నాం. నన్ను గట్టిగా పట్టుకో. నేను మిమ్మల్ని ఇప్పటికి వదిలేస్తున్నాను. వాళ్ళు లేచిపోయారు. ఏమనుకుంటున్నా? నీకు రా వెళ్దాం. పరిగెత్తు. తీసుకురండి, తీసుకురండి. అతన్ని తీసుకురండి. 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 చాలా బాగుంది, చాలా బాగుంది. కాదులే. ఆ, అలా అరుచుకు వాళ్ళు వచ్చేస్తారు. త్వరగా రా. రా, 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 రా. చేతులు ఇవ్వు. రా, తొందరగా పైకి రా. నా వెనకే రా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. నా వెనక రా. వాళ్ళు పైకి వెళుతున్నారు మేడం. నాకు భయం వేస్తుంది కెరియర్. ఇక్కడ ఏదో ఒక లిఫ్ట్ ఉంటుంది. ఒకసారి ఆగండి, నేను మీతో మాట్లాడాలి. ఆగు. ఏమైంది? అక్కడ దారిలేదు. ఉన్నారా? రా, త్వరగా. ఒకసారి ఆగండి, మనం మాట్లాడుకుందాం. నా మాట వినండి గాయస్. దీని నుంచి కిందకి వెళ్ళిపోదాం. జాగ్రత్త, చూసుకో. జాగ్రత్త. ఇందులో కూర్చో. అటు దారిలేదు. అయితే నేను వెళ్తున్నా. ఆగండి. ఉన్నారా? తొందరగా పోనీ. వెళ్తున్నాగా. నీకేం కాలేదుగా? దీన్ని జాగ్రత్తగా చూసుకో. రా, దిగు త్వరగా. పద వెళ్దాం. తాళం నాకు ఇవ్వు, నేను నడుపుతా. అంటే నేను డ్రైవింగ్ చేయలేనా? కాస్త జరి కూర్చోవచ్చు కదా. నీకు దారి తెలీదుగా. నాకు డ్రైవింగ్ కొత్త, కానీ చూద్దాం. సరే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఇంటికి. సరే, కానీ స్టేజ్ మీద బాగా నటించావు. అవునా? నువ్వు భయపడిపోయావా? నాకు చాలా భయం వేసింది. చచ్చిపోయిననే అనుకున్నాను. నువ్వు నాకు ముందే చెప్పుంటే చెవులు మూసుకునేవాడిని. పిచ్చుక పిల్లలా బోర్న అరిచావు. నా దూరా, నేను ఒకటి చూపిస్తా. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఇది అజింతత్ గారు ఓడా? లేదు, ఇది కేవలం పాత ఓడ. ఇది అసలు ఎలా తెలుతుందో కూడా తెలియడం లేదు. నేను ఇంట్లో కూర్చొని ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను. చూసుకో, పడిపోతా. పొద్దున్నుంచి నన్ను భయపెట్టి ఇప్పుడు ఆ మాట అంటున్నావా? నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్నంటే బాయ్స్ అందరితో కలిసి చెట్లెక్కేదాన్ని. కానీ ఎప్పుడు చూసినా కింద పడి కాళ్ళకి దెబ్బలు తగిలించుకునేదాన్ని. ఆ నొప్పి నరకంలో ఉండేది. కానీ మా అమ్మ ఓ పాట పాడేది. అప్పుడు నొప్పంతా తగ్గిపోయేది. మీ అమ్మగారు ఏం చేస్తారు? తను ఒక ఆర్కియాలజిస్ట్. మా అమ్మ నాన్న ఒక ప్రయాణంలో మిస్ అయిపోయారు. తర్వాత అజిం తాతయ్య నన్ను పెంచారు. Gabriel! Gabriel! సాయం చేయమంటావా? నన్ను భయపెట్టేసి
చేసావు. నువ్వు కూడా రా. నువ్వు కూడా రావచ్చు కదా. నో. అయితే నేనే వస్తాను. నేను మీకేం చెప్పలేను అనే మాట నేను 30 భాషల్లో చెప్పగలను, కానీ దానికి ఒక కారణం ఉంది. అదేంటో నీకు తెలుసా? ఒకసారి ఆగు. నన్ను క్షమించు. నువ్వు పిరికివాడివి కాదు, అలాగే స్వార్థపరుడివి కూడా కాదు. నేను నిన్ను నమ్మలేదు, అయినా సాయం చేశావు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. ధైర్యం అనేది నా రక్తంలో కలిసిపోయింది. ఒక నిమిషం ఆగు. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఆ సరస్సులో ఎటువంటి నిధి లేదు. అక్కడ అసలు బంగారం లేదు. నేను నీతో అబద్ధం చెప్పాను. ఎవరో పాడేసుకున్న బంగారం చైన్ ఒకటి ఉంటుందేమో అని. ఆ బంగారు చైన్ ఒక 20 కిలోలున్నా నాకు సరిపోతుంది. అది కొంచెమే అయినా పర్లేదు. అక్కడ ఒక కొలను ఉంది. కొలను మాత్రమే కాదు, దాని గురించి ప్రపంచంలో అన్ని పురాణాల్లో చెప్పబడింది. అవి జీవం పోసే నీళ్లు. వాటిని భూమాత రక్తం అంటారు. నేను ఇది మా నాన్న డైరీలో చదివాను. ఆ ఆధారాలన్నీ మా అమ్మ నాన్న నువ్వు దగ్గర తమాషా ఉన్నాయి. చేస్తున్నావు కదా? లేదు, చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఈ నిధి మొత్తం ప్రభుత్వానికి వెళ్తుందని నాతో చెప్పావు. అవును, ప్రభుత్వానికే వెళ్తుంది. ఇంకేంటి, నేనేం వాటిని తీసుకుని వాడుకోలేను. మొత్తం అంతా కూడా వాళ్ళకే వెళ్తుంది. అలా అని నాకు అక్కర్లేదు అని నేను చెప్పట్లేదు. ఏంటి, అర్థమైందా? మా అమ్మ నాన్నలపై నాకు నమ్మకం ఉంది. అక్కడుండే నీళ్లు జీవం పోసేవని వాళ్ళు నిరూపించారు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఒకవేళ ఆ రక్తాన్ని కనిపెడితే మీ తాతగారి పెన్షన్ పెరుగుతుందా? ఆయన సంతోషంగా ఉంటాడా? ఏంటి, ఏం మాట్లాడో? నాకు తెలిసి ఆ నిధి ఇక్కడే ఎక్కడో ఉంటుంది, కానీ అది ఎక్కడుందో నిజంగానే నాకు తెలీదు. నాకు కావాల్సింది ఆ నిధి కాదు. నువ్వేం కంగారు పడుకు. ఆ నీళ్లు ప్రభుత్వానికి కూడా పనికొస్తాయి. అది రోగాలను పోగొడుతుంది, జీవితకాలాన్ని పెంచుతుంది. వాటి నుంచి ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. నాకు అర్థమైంది. మెరైన్ దళాలకు అధిపతిని కూడా అవ్వచ్చు. నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని. జీవితం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. సరే, ఇదంతా వదిలే. ఇప్పుడు నేను నీకు నిజం చెప్తాను. నేనేం స్పెషల్ ఏజెంట్ని కాదు. నేనొక గాయకుణ్ణి. ఈ మధ్యనే మొదలుపెట్టాను. నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నీకు మాట అవసరం లేదు. నీ ఇష్టం, వెళ్తే వెళ్ళిపో. నాకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు. గుల్నర్ ఆగు. నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఒకసారి చెప్పేది విను. నువ్వు చెప్పింది సరైందే. ప్రభుత్వానికి అది కూడా వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడుగా అన్నట్టుగా నీళ్లు కావాలి. నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా గుల్నర్?